కమాన్ చిట్టి, పరిగెత్తు. మొత్తానికి సాధించిందిరా. అవునమ్మా, అది గడుగ్గా అనుకున్న సాధించే వరకు నిద్రపోదు. వెరీ గుడ్. మొదటి రౌండ్లో 50 కేజీల విభాగంలో చిట్టమ్మ విన్ అయింది. రెండో రౌండ్కి 10 నిమిషాలు టైం ఉంది. ప్లేయర్స్ అందరూ రెస్ట్ తీసుకొని రండి. రే పుల్రాజు, అమ్మా, రెండో రౌండ్లో మాత్రం గెలవడానికి వీల్లేదు. రెండో రౌండ్లో ఓడిచ్చేస్తానమ్మా. ఆ బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉంది. మరిక్కడెందుకు? వెళ్ళు, జనజీవన స్రవంతిలో కలిసిపో. అలాగేనమ్మా. హలో 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 హలో, ఇక్కడ మాట వినిపించట్లేదు. నేను మళ్ళీ చేస్తాను. అయ్యయ్యో, పావు 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 పావు. అదిగో ఆ గడ్వాంలోకి వెళ్ళిపోయినది. గడ్వామా? రేయ్ పదండ్రా. రేయ్ అటు చూడు, ఇదిగా ఇటు చూడు. పిచ్చి భాస్కర్, అక్కడ పావు ఉంటే కదరా కనపడటానికి. ఇదిగా తలుపమ్మా, తలుపమ్మా, తలుపమ్మా. పావన్నం ఎక్కడ కనిపించలేదేటి? ఎటు వెళ్ళిపోయి ఉంటుంది భాస్కరు. ఇక పని చూసుకుందారండి. నేను ఆయిల్ కాసేస్తాను, నువ్వు బూందీ వేసే, లడ్డూలు చుట్టేయచ్చు. అలాగలాగే.
చెయ్యి. నిన్ను చూసి గర్వపడుతుందటమ్మా. మొదటి రౌండ్ లో నువ్వు గెలుస్తావో లేదోనని ఎంత భయపడిపోయావో తెలుసా? నేను మీ కూతుర్ని నాన్న. భయంతో అడుగుపెట్టినా గెలుపుతో తిరిగొత్తాను. అది నిజమేనమ్మా. అయినా మా సిట్ ఎవరు? జమీందారు గారి కూతురు. ఏటన్నావు నాన్నా? నేను జమీందారి గారి కూతుర్నా? నీలాంటి గొప్ప కూతుర్ని కంటే నాలాంటి తండ్రి జమీందారే కదమ్మా. అదన్నమాట. అవును నాన్న, మా నాన్న ఎప్పటికీ రాజే. ఈ కాకినాడకి రారాజే. అవునమ్మా, నువ్వు ఏమాత్రం నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎలాంటి పరిస్థితులకి భయపడొద్దు. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకుండా పోరాడు. అప్పుడే ఈ విజయం నీ సొంతం అవుతుంది. అలాగే నాన్న. ఇందాక గెలిచింది నేను కాదు నాన్న, డ్రైవరు. ఆ డ్రైవరే లేకపోయుంటే మొదటి రౌండ్ లో నేను గెలిచేదాన్నే కాదు. అవునమ్మా, నువ్వు ఖచ్చితంగా గెలవగలవు. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగినది. నిన్ను ఓడించాలన్న క్రమంలో నువ్వు మోసే బ్యాగ్ మీద ఆయిల్ పోసిన, అందుకే చేజారిపోనది. జాగ్రత్తమ్మా. శత్రువులు ఏం చేస్తారనే దానికన్నా నువ్వు ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టు. ఖచ్చితంగా విజయం నీదే. అలాగే నాన్న. నీ మాటలు ఇంటా ఉంటే నేను గెలుస్తానన్న ఆశ, నమ్మకం నాకు పెరుగుతుంది. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు తల్లి. అమ్మ సిటే, ఇంతకు ముందు మోసింది 50 కిలోలు మాత్రమే. ఇప్పుడు నువ్వు మోయాల్సింది 75 కిలోలు. అయినా 75 కేజీలు మోయగలవా తల్లి? నీ కంటి సూపు తేవాలన్న సంకల్పం ముందు 75 కేజీలేట్ నాన్న. 1000 కేజీలైనా నేను మోసెత్తాను. ఏ జన్మ రుణానుబంధమో తెలియదమ్మా, కానీ నువ్వు పుట్టింది మాత్రం నా కోసమే తల్లి. అందుకే యువరాణిలాగా రాజమహల్లో పెరగాల్సిన దానివి నా ఇంటికొచ్చి అట్ట కట్టాలు పడి బతుకుతున్నావమ్మా. ఒక స్వీట్ షాప్ వాడి కూతురు యువరాణిలా పెరగడమేట్ నాన్నా? అయ్యి బాబోయ్, పొరపాటు నోరు జారేశాను. అంటే ఎవరి దృష్టిలో ఎట్టాగున్నా మీ నాన్న దృష్టిలో నువ్వు ఎవరానివే కదమ్మా. నిజమే నాన్న. కన్న తండ్రి దృష్టిలో కన్న కూతురు యువరాణిలాగే కనబడుతుంది. అలాగే కన్న కూతురి దృష్టిలో కన్న తండ్రి మహారాజులాగే కనబడతాడు. నువ్వు రాజువి నాన్నా. నువ్వెప్పటికీ అలాగే ఉండాలా. రెండో రౌండ్ మొదలైంది. అందరూ రావాలి. సిట్టమ్మా, టైం అయిందమ్మా, నువ్వు వెళ్ళు. అలాగే నాన్న. ఎలొత్తానమ్మా. రే పుల్రాజు, చిట్టెం వచ్చేసిందిరా. నెక్స్ట్ ప్లాన్ రెడీ కదా? చూశారు కదమ్మా, దీంతో లాగి పెట్టి కొడితే బుర్రకి బెజ్జమైపోయి రక్తం వరదలైపోయి మనిషి కుప్పకూలిపోతాడు. చిట్టి మనిషి కదేటి, దీంతో కొడితే అది చావదా ఏటి? దాన్ని చంపొద్దురా.
లేనిపోని కేసులవుతాయి. ఆ నేరం మన మీదకి వస్తుంది. గవేనేలమ్రే ఏదో మాట వరకు చంపేస్తానన్నాడు గాని చంపేస్తాడయ్యేటి. ఆ సిట్టెమ్మ బోరు మైకుండా చేస్తాడు అంతే కదరా పులిరాజు. కరెక్ట్ గా చెప్పారండి గుండుబాబు. చిట్టెమ్మ బరువెత్తుకున్న మరుక్షణం ఆ బరువు చేరేది గమ్యానికి కాదు, దాని గుండెల మీదకి. చూడండి, ఈ పులిరాజు గడేసే శిక్షకి ఆ చిట్టెమ్మెల బలైపోద్దాం. కోటిగా పదా. ఒసే చిట్టెమ్మ, మీ నాన్నకి కళ్ళు తేవాలన్న ఆశతో నీ కాళ్ళు పోగొట్టుకోబోతున్నావే, శాశ్వతంగా కుంటిదానివైపోతున్నావు. రెండో రౌండ్కి అందరూ రండి. ఈ రౌండ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ 70 కిలోల వెయిట్ తోని లక్ష్యాన్ని చేరుకొని వెంటనే బయలుదేరి మొదటి స్థానానికి రావాలి. ఈ రౌండ్ లో ఎవరైతే ముందుగా ఆ లక్ష్యాన్ని చేరుకొని వస్తారో వారే గెలిచిన వారు అవుతారు. మీ టైం మొదలైంది. 3, 2, 1 గో. పరిగెత్తు. ఎస్. ఇటీరా. కమాన్ చిట్టి, పరిగెత్తు. రెండో రౌండ్ లో అందరికన్నా ముందుగా చిట్టమ్మ, కర్ణం ఇద్దరు ముందు వరుసలో ఉన్నారు. ఆ ఇద్దరిలో గెలుపు ఎవరిదని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ రౌండ్ లో చిట్టమ్మ గెలవకపోవచ్చు, లేదా కర్ణం గెలవచ్చు.
అమ్మా అయ్యో చిటి కాదు, నాకు భయం వేస్తుంది. ఏదో తగిలింది. అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాను డ్రైవరు. అమ్మా. నీలు, అక్కడ చిట్టమ్మ దగ్గర ఉంది ఎవరు? ఏమో అమ్మా. ఒరే తమ్ముడు, ఎవడ్రా వాడు? చిట్టమ్మకి కష్టం వచ్చిన ప్రతిసారి వస్తున్నాడు. నాకు అదే డౌట్ గా ఉంది అక్క. ఓసారి బావకు ఫోన్ చేసి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాడో లేదో కనుక్కోవే. ఏయ్ ఛీ, నా కొడుక్కి వాడికి పోలికే లేదు. ఈ అలగా దానికోసం నా కొడుకు ఎందుకు వస్తాడ్రా? అమ్మా అలా అనొద్దు. తమ్ముడు చిట్టమ్మ మాయలో ఉన్నాడని తెలుసు కదా, ఒకసారి నాన్నకు ఫోన్ చేయి. చెయ్యి. చెయ్యి. చెప్పండి భార్య గారు. ఇంట్లో రవిచంద్ర ఉన్నాడా? ఉన్నాడండి. ఇంట్లోనే ఉన్నాడు.